హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ అడ్డంగా దొరికిపోయినా కూడా నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ దెబ్బకి వైసీపీకి ఫీజులు ఎగిరిపోయాయి. అసలు ఏం చేయాలో అర్థం అవట్లా అయిపోయింది. ఇంకా కంప్లీట్గా ఉన్న పరువుని కూడా కాస్తో కోస్తో అక్కడ ఎక్కడో ఏదన్నా చిన్న పరువు అనేది మిగిలింటే దాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసి పడదొబ్బారు. వైఎస్ఆర్సీపీకి నిండా ముంచి పడదొబ్బారు అని చెప్పాలి. అదా పాతాళానికి తొక్కుతానని చెప్పి ఎలక్షన్ ముందు ఆయన చెప్పినటువంటి మాట విన్నాం. ఆ తర్వాత 11 స్థానాలకి ఎలా తీసుకొచ్చారో మనం చూసాం. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 19 నిమిషాల స్పీచ్తో ఇంకా అయిపోయింది. సర్వం కోల్పోయింది. వీళ్ళు ఎన్ని రకాలుగా ఏదో అంటారు చూసారా, మీరు నార్మల్గా చికెన్ షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత కోడి మెడకాయ కట్ చేసి ఒక డ్రమ్లో వాడేస్తారు. కొట్టుకుంటుంది ఎన్ని రకాలుగా కొట్టుకుంటుంది ఆ రకంగా కొట్టుకుంటుంది. ఏ రకంగా అయినా సరే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసి ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఒక పక్క ఇందాపూర్ డైరీ అని చెప్పి, ఇంకొక పక్క 7 కొండల్ని 2 కొండలు చేశారు అని చెప్పి వచ్చిన దాని మీద విమర్శలు కావచ్చు. ఎదుగో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి జీవోనే దీనికి నిదర్శనం అని చెప్పి మేమే ఇచ్చాం 7 కొండలకి జీవో అని చెప్పి మీరెవరు ఇవ్వటానికే అంట. కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంపద అది. కొన్ని వేదాల రూపంలో కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ముస్లిం రాజులు కావచ్చు, ఎవరూ కూడా దాని జోలికి వాళ్ళు ఎవరో కూడా 7 కొండలు కాదు అని చెప్పలా. మీరు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు దాన్ని ఏదో కుట్ర చేసి 2 కొండలుగా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసి అక్కడ అబాసు పాలవుతున్నటువంటి టైంలో లేదు దీని నుంచి మనం డెఫినెట్గా నాశనం అయిపోయేటువంటి టైం వచ్చేసింది, మనం దీని నుంచి తప్పించుకోవాలని అప్పుడు జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇచ్చేందుకు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేసుకున్నారో ఆలోచించుకోవాలి. అది పక్కన పెడదాం. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ, తర్వాత మొన్న ఎవరో మహారాష్ట్రకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం చనిపోతే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆయన ఏదో కొన్ని విమర్శలు చేస్తే దాన్ని మళ్ళీ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అంటిపించాలనేటువంటి ప్రయత్నం. ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి. అక్కడ ఓ పక్కన కొలంబోలో లోకేష్ గారని, లేదని ఇంకొకటని ఏదో ఒక రకంగా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చాలా వరకు చేశారు. అవ్వట్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్తో వైసీపీని బట్టలోడదీసి రోడ్డు మీద నుంచోపెట్టేశారని చెప్పాలి. నిజంగా చెప్తున్నాను కదా, అసలు చాలా క్లారిటీగా నిజంగా వీళ్ళకి బుర్ర ఉందా లేదా, లేకపోతే మోకాల్లో ఉంటుందా, అరికాల్లో ఉంటుందా, ఇంకొకటి అని చెప్పడానికి పక్కన పెడితే చాలా క్లారిటీగా ఇన్ని పేజీలు 600 పేజీల సిట్ రిపోర్ట్లో ఈ పేజీలో ఇన్నో పేజీలో అంటే 30వ పేజీ లేకపోతే 5వ పేజీ 4వ పేజీలో ఈ లైన్లో ఇలా క్లియర్గా ఇక్కడ రాసుందని పవన్ కళ్యాణ్ గారు చెబుతుంటే పిచ్చి లేసిపోయింది ఒక్కొక్కళ్ళకి. ఇంకేం చెప్పాలో తెలియట్లా, ఏం చెయ్యాలో అర్థం కావట్లా. వచ్చాడు ఇంకా పెన్ని నాని బాబాయ్ వచ్చి ఇంకొక కొత్త చర్చకి లేవనెత్తి 2014 నుంచి 24 వరకు ఏంటి సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి ఇంకొక దానికి పెట్టాడు. మనం ముందు దాని గురించి చెప్పండి రా నాయన, మీ దాంట్లో ఉన్నటువంటి దాని పరిస్థితి గురించి చెప్పండి, చేశారా లేదా అనేది ఒప్పుకోండి, తప్పు అయిపోయింది అనేటువంటి భావనలో కనీసం ముందుకు వచ్చి ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, మేము కూడా సపోర్ట్ ఉంటాం అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఉన్న పరువు కాస్త నిలబడుతుందని పవన్ కళ్యాణ్ గారు చిలక్క చెప్పినట్టు చెప్పారు. అయినా మనకి సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తోసేయాలంతే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఎప్పుడు గుడిమెట్టు లెక్కనటువంటి వ్యక్తి, గుడిసెట్లు ఇంటి పక్కన వేయించుకున్నటువంటి వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యేగా ఇప్పుడు గుర్తొచ్చాడు ఆయనకి. ఇప్పుడు వెళ్ళి అక్కడ గుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎంత కర్మ వచ్చిందండి. నిజంగా కర్మ ఎలా వెంటాడుతుందో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థం అవుతుంది. ఆయన చేసినటువంటి పాపాలను ఏ రకంగా కడుక్కోవాలో తెలియట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరికైనా చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. ఏ హిందూకైనా సరే పూజలు చేసేటువంటి పద్ధతి ఏంటి, తీర్థం ఇస్తే తాగాలని కూడా లేకుండా ఆయన కింద పోసేస్తున్నాడు. హోమంలో నవధాన్యాలు వేస్తుంటే ఆయన వేయాల్సింది పోయి పక్క పంతులు గారికి ఇచ్చి ఆయన నేయమంటున్నాడు. ఎన్ని రకాలుగా అవన్నీ చూస్తుంటే నిజంగా ఏంట్రా బాబు, అసలు నిజంగా దేవుడి గురించి మాట్లాడినటువంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిపించినటువంటి దెబ్బ, అసలు వీళ్ళ పరిస్థితి ఎలా తీసుకొచ్చారో చూడండి. అంత పరిస్థితి కనిపిస్తుంది నిజంగా. ఇంకా తప్పించుకోవద్దు, అర్థమైపోయింది.
కర్మకి మీరు లొంగాల్సిందే. మీరు లొంగకపోతే లొంగబెట్టి లోపల వేసేస్తుంది. దానికి సిద్ధపడండి. మీరు దయచేసి ఇప్పటికైనా సరే ఆ 11 స్థానాలనైనా సరే నిలుపుకోవాలని, రాజకీయంగా మీరు చేసేటువంటి ఆ తప్పులని కనీసం ఈసారి నా బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకోవడం ద్వారా కొంచెం ఉంటుంది. ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేయకండి. కాస్తో కోస్తో గౌరవం ఉంటుంది. మీ నాన్నగారిని చూసో, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు, మంచి పథకాలను చూసో మీకు ఉండేటువంటి ఆ విలువ అయినా సరే, ఆ 11 స్థానాలైనా సరే నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు కొంచెం ముందుకు వచ్చి ఎస్ మేము క్షమించామని చెప్పి చెవులు పట్టుకుని గుంజీలు తీసినా తప్పలేదు. కనీసం 18 స్థానాలు వచ్చి రేపొద్దున అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి పరిస్థితి లేకుండా అయినా సరే కనికరిస్తాడు దేవుడు. ఇంతకన్నా మిమ్మల్ని ఏం చేయలేం. నిజంగా చెప్తున్నాను కదా, మీ పాపం పండిపోయిందనే చెప్పాలి. మీ ఈ కర్మ పగోడికి కూడా రాకూడదు అనేటువంటి మాటలు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.